ఆన్సర్ ఎంత 31. కాన్సెప్ట్ క్లియర్గా సార్. నెక్స్ట్ ఇది ఇక్కడి నుంచి చాలా ఇంపార్టెంట్ కీ పాయింట్స్. ఇక్కడి నుంచి కాన్సెప్ట్స్ రాసుకోండి. ఫస్ట్ కాన్సెప్ట్ చేద్దాం సార్. కాన్సెప్ట్స్ ఫస్ట్ కాన్సెప్ట్ సార్. దాని మీద నుంచి మనం చాలా ప్రాబ్లమ్స్ డెవలప్ చేయొచ్చు, చాలా ప్రాబ్లంలు మనం డెవలప్ చేయొచ్చు. ఫస్ట్ కాన్సెప్ట్ సపోజ్గా 1, 4, 7, 10, 13 ఇది అంక శ్రేణిలో ఉంది. ఇది అంక శ్రేణిలో ఉంది. అంక శ్రేణిలో రైట్ సగటుని అంక మధ్యమము అని కూడా అంటాం. యావరేజ్ ఏమవుతుంది? మొట్టమొదటి వాల్యూ లెఫ్ట్ సైడ్ నుంచి, మొట్టమొదటి వాల్యూ రైట్ సైడ్ నుంచి కూడిన తర్వాత బై 2. 1 + 13/2. 1 + 13/2 ఎంత? 7. ఆర్ లెఫ్ట్ సైడ్ నుంచి సెకండ్ టర్మ్, రైట్ సైడ్ నుంచి సెకండ్ టర్మ్ డివైడెడ్ బై 2. లెఫ్ట్ సైడ్ నుంచి ఇది ప్లస్ ఇది 1 + 13/2 అది 7 కావచ్చు. ఆర్ 4 + 10/2 అది కూడా 7 కావచ్చు. అది కూడా 7 కావచ్చు. రైట్, ఐ హోప్ ద ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. నెక్స్ట్ వన్, అది మిడిల్ వాల్యూ కూడా కావచ్చు. అది మిడిల్ వాల్యూ కూడా కావచ్చు. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్. అంక శ్రేణిలో మనకు అంక శ్రేణిలో మొత్తం ఎన్ని సంఖ్యలు ఉన్నాయి సార్? మొత్తము బేసి సంఖ్యలు ఉన్నాయి. బేసి సంఖ్యల్లో 5 సంఖ్యలు ఉన్నాయి కన్నా. 2 లెఫ్ట్ సైడ్, 2 రైట్ సైడ్, 2 లెఫ్ట్ సైడ్, 2 రైట్ సైడ్. మిడిల్ వాల్యూనే మనకు సగటు అవుతుంది. మిడిల్ వాల్యూనే మనకు సగటు అవుతుంది. లెఫ్ట్ సైడ్ నుంచి మొదటి వాల్యూ, రైట్ సైడ్ నుంచి మొదటి వాల్యూ, దాన్ని కూడిన తర్వాత బై 2. లెఫ్ట్ సైడ్ నుంచి సెకండ్ వాల్యూ, రైట్ సైడ్ నుంచి సెకండ్ వాల్యూ, కూడిన తర్వాత బై 2. 4 + 10/2. అదే 1, 5, 9, 13, 17, 21 ఇలా ఉందనుకోండి. ఇది చూడండి సార్. 1, 5, 9, 13, 17, 21 ఇవన్నీ కూడా అంక శ్రేణిలో ఉన్నాయి. ఎందుకనంటే వరుస సంఖ్యల మధ్యలో తేడా 3, ఇక్కడ కూడా వరుస సంఖ్యల మధ్యలో తేడా 4. నవ్ ఇక్కడ చూడండి. నవ్ 1, 5, 9, 13, 17, 21 దీంట్లో సగటు కనుక్కోవాలి. సగటు ఎలా కనుక్కుంటాము? ఫస్ట్ది రైట్ లెఫ్ట్ సైడ్ నుంచి మొదటి టర్మ్ ప్లస్ రైట్ సైడ్ నుంచి మొదటి టర్మ్ డివైడెడ్ బై 2. 1 + 21/2, 22/2 ఎంతిది? 11. ఆర్ లెఫ్ట్ సైడ్ రైట్ సెకండ్ టర్మ్ ప్లస్ రైట్ సైడ్ సెకండ్ టర్మ్ డివైడెడ్ బై 2. 5 + 17 డివైడెడ్ బై 2. ఆర్ లెఫ్ట్ సైడ్ నుంచి థర్డ్ టర్మ్ రైట్ ఆర్ రైట్ సైడ్ నుంచి థర్డ్ టర్మ్ ఎంతిది? 9 + 13/2. 9 + 13/2, 22/2 ఇది 11. నౌ ఎప్పుడైతే మనకు ఇక్కడ మొత్తం ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? సరి సంఖ్యలు ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? బేసి సంఖ్యలు ఉన్నాయి. ఇక్కడ సరి సంఖ్యలు ఉన్నాయి కాబట్టి 3 లెఫ్ట్ సైడ్, 3 రైట్ సైడ్. ఆ వచ్చిన వాల్యూ ఆ నంబర్లో లేదు. ఇక్కడ బేసి సంఖ్యలు ఉన్నాయి కాబట్టి ఆ వచ్చిన వాల్యూ రైట్ ఆ సిరీస్లో ఉంది. ఆ వచ్చిన వాల్యూ ఆ సిరీస్లో ఉంది. ఇది అందరికీ క్లియరా? 1, 5, 9, 13, 17, 21 2 రకాల క్వశ్చన్లు మనల్ని అడగొచ్చు. రైట్, ఆ ఇచ్చిన నంబర్లు బేసి సంఖ్యలో ఉండొచ్చు, ఆ ఇచ్చిన నంబర్లు సరి సంఖ్యలో ఉండొచ్చు. సరి సంఖ్యలో వచ్చినప్పుడు మనం కనుక్కునే సగటు అది మధ్యలో ఉంటుంది, అది సిరీస్లో ఉండదు. అదే ఇక్కడ కనుక రైట్ బేసి సంఖ్యలో కనుక్కుంటే అది ఇచ్చిన వాల్యూ ఆ సిరీస్లో ఒక దగ్గర ఉంటుంది. అర్థమైంది కదా సార్? దీని మీదనే అన్ని కాన్సెప్ట్స్. ఈ పాయింట్ అందరికీ క్లియర్ కదా సార్? దయచేసి క్వశ్చన్కి ఆన్సర్లు చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ నేను వినండి సార్, క్వశ్చన్లను మారుస్తూ ఉంటాను. రైట్, ఇది వినకపోతే క్వశ్చన్ మారితే మీరు సాల్వ్ చేయలేరు. రైట్, జనరల్గా నా క్లాస్లో నేను క్వశ్చన్ అడిగితే మోస్ట్లీ అది మీరు చెయ్యలేరు. అటువంటి క్వశ్చన్నే నేను మిమ్మల్ని అడుగుతాను. రైట్, ఆరోది. నవ్ ఇక్కడ చూడండి సార్, ఇది కాన్సెప్ట్. నవ్ ఇక్కడ క్వశ్చన్ ఫస్ట్ చూడండి. ఫస్ట్ మనము స్లైడ్లో ఇచ్చిన క్వశ్చన్ చేద్దాం, దాని తర్వాత కొత్త క్వశ్చన్లు క్రియేట్ చేద్దాం. నవ్ ఇక్కడ చూడండి సార్, క్వశ్చన్ ఏంటి?
5 వరుస సంఖ్యలు 5 వరుస సంఖ్యలు 5 వరుస సంఖ్యల సగటు 24. 5 వరుస సంఖ్యలు ఆ వరుస సంఖ్యల్ని నేను A1 A2 A3 A4 A5 ఎన్నిచ్చాడు? 5 అనంటే బేసి సంఖ్యలు. దీంట్లో 2 మోడల్స్ ఉన్నాయి. ఏంటా మోడల్? ఫస్ట్ ఇచ్చిన సంఖ్యలు బేసి సంఖ్యలు, ఇచ్చిన సంఖ్యలు సరి సంఖ్యలు. బేసి సంఖ్యలు ఇస్తే ఎలా సాల్వ్ చేయాలి చూద్దాము, సరి సంఖ్యలు ఇస్తే ఎలా సాల్వ్ చేయాలి చూద్దాము. నవ్వు ఇక్కడ చూడండి సార్, A1 A2 A3 A4 A5 దీంట్లో అన్ని వెరైటీ సాల్వ్ చేస్తాను. రైట్. సో మనకేమన్నాడు? సగటు 24. ఇది 24 ఇచ్చాడు, ఇది 24 ఇచ్చాడు. సో 1 by 1 మనము క్వశ్చన్స్ క్రియేట్ చేద్దాం. A1 ఎంత, A5 ఎంత, A1 ప్లస్ A5 ఎంత, A1 మైనస్ A5 ఎంత, A2 ప్లస్ A4 ఎంత, A2 మైనస్ A4 ఎంత. ఆ ఇచ్చిన క్వశ్చనే కాదు, ఆ క్వశ్చన్లో ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా మనం సాల్వ్ చేయగలగాలి. మీకు కాన్సెప్ట్ అర్థమవుతే ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా సాల్వ్ చేస్తారు. మొత్తం ఎన్ని నంబర్లు ఉన్నాయి? A1 A2 A3 A4 A5. మొట్టమొదటగా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇచ్చిన సంఖ్యలు నవ్వు గనక మీరు అబ్జర్వ్ చేస్తే ఇవి వరుస సంఖ్యలు. ఇచ్చిన సంఖ్యలు వరుస సంఖ్యలు. ఇది 24 అయిపోయింది అనుకోండి. వరుస సంఖ్యల మధ్యలో తేడా ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. వరుస సంఖ్యల మధ్యలో తేడా ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. 1. సో తేడా ఎప్పుడూ కూడా కాన్స్టెంట్. తేడా కాన్స్టెంట్ కాబట్టి లెఫ్ట్ సైడ్ నుంచి మొట్టమొదటి వాల్యూ, రైట్ సైడ్ నుంచి మొట్టమొదటి వాల్యూ డివైడెడ్ బై 2 అదే మనకు సగటు అవుతుంది. అలానే లెఫ్ట్ సైడ్ నుంచి సెకండ్ వాల్యూ, రైట్ సైడ్ నుంచి సెకండ్ వాల్యూ సగటు అది ఎప్పుడూ కూడా మిడిల్ వాల్యూ అవుతుంది. ఈ కాన్సెప్ట్స్ నేర్చుకొని మీరు సొంతంగా క్వశ్చన్స్ క్రియేట్ చేయగలుగుతారు. సో కాబట్టి థర్డ్ క్వశ్చన్ చూడండి. A1 ప్లస్ A5 ఏమైంది? 2A3. 2 into 24 48. 2 into 24 48. Are you all with me? Now second one, A2 plus A4 ఎంత? 2A3. 2 into 24 ఎంతిది? 48. థర్డ్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ అందరికీ అర్థమైంది కదా సార్? థర్డ్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ అందరికీ అర్థమైంది కదా? చాలా జాగ్రత్తగా వినండి. చాలా క్వశ్చన్లు ఈ టైప్లో మీకు ఎగ్జామ్లో అడుగుతారు. A1 ఎలా చెయ్యాలి? మనకు A1 మనకి ఏ వాల్యూ తెలుసు? A3 తెలుసు. A3 నుంచి A1కి వెళ్ళాలి. మూడు చరరాశులు వరుసగా ఉంటే ఎన్ని గ్యాపులు ఉన్నట్టు? 2 గ్యాపులు ఉన్నట్టు. నేను A3 24 దగ్గర ఉన్నాను. లెఫ్ట్ సైడ్ 2 వెళ్ళాలి, 2 గ్యాపులు దాటాలి. ప్రతి గ్యాప్ విలువ 1. 24 మైనస్ 2 ఎంత? 22. 24 మైనస్ 2 ఎంత? 22. నేను A3 నుంచి A2కి వెళ్ళాలంటే 1 యూనిట్ లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. A3 నుంచి A1కి వెళ్ళాలంటే 2 యూనిట్స్ లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. 24 మైనస్ 2 22. A5 ఇక్కడి నుంచి ఇంకో 2 గ్యాపులు దాటాలి. ఒరిజినల్గా 24, 2 గ్యాపులు దాటాలి. ప్రతి గ్యాప్ వాల్యూ 2. 24 ప్లస్ 2 దీని ఆన్సర్ ఎంత? 26. దీని ఆన్సర్ ఎంత? 22. అందరికీ అర్థమైందా? అందరికీ ఈ గ్యాప్ అర్థమైందా? రైట్. నవ్ ఇక్కడ చూడండి సార్. నెక్స్ట్ ఫోర్త్ వన్, A1 నుంచి A5 ఇది మాడ్యులస్. A2 నుంచి A4, A5 నుంచి A1 వరకు ఎన్ని గ్యాపులు ఉన్నాయి? 4 గ్యాపులు ఉన్నాయి. ప్రతి గ్యాప్ వాల్యూ ఎంత? 1. ప్రతి అంటే 4 1s are 4.
4 1s are 4. ఆర్ ఇక్కడ మీరు చూస్తే 26 మైనస్ 22 4. అలా కూడా చేయాల్సిన అవసరం లేదు. A5 నుంచి A1, A5 నుంచి A1 4 గ్యాపులు ఉన్నాయి. ప్రతి గ్యాప్ వాల్యూ ఎంత? 1. 4 1s are 4. నవ్వు ఇక్కడ A2 A4 మధ్యలో A4 మధ్యలో ఎన్ని గ్యాపులు ఉన్నాయి? 2 గ్యాపులు ఉన్నాయి. ప్రతి గ్యాప్ వాల్యూ ఎంత? 1. 2 1s are ఎంత? 2. అది క్వశ్చన్కి జస్ట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక క్వశ్చన్ తీసుకున్నాను, కానీ ఆ క్వశ్చన్ నుంచి నేను ఎటువంటి క్వశ్చన్లైనా నేను సాల్వ్ చేయొచ్చు. ఎటువంటి క్వశ్చన్లైనా మీకు ఎట్లయినా అడగొచ్చు సార్. A1 ప్లస్ A5 ప్లస్ A4 మైనస్ A2 ప్లస్ A5 మైనస్ A3 ఈ విలువైనా అడగొచ్చు. లాజిక్ అర్థమవుతే చాలా ఈజీగా చేస్తారు. లెఫ్ట్ సైడ్ నుంచి మొట్టమొదటి వాల్యూ, రైట్ సైడ్ నుంచి మొట్టమొదటి వాల్యూ సమ్ చేస్తే అది 2 ఇంటూ మిడిల్ టర్మ్ అవుతుంది. 2 24s are 48. A4కి A2కి మధ్యలో ఎన్ని గ్యాపులు ఉన్నాయి? 2 గ్యాప్స్ ఉన్నాయి. ప్రతి గ్యాప్ వాల్యూ ఎంత? 2. A5కి A3కి మధ్యలో ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి? 2 గ్యాప్స్ ఉన్నాయి. 2 1s are 2. 4 ప్లస్ 48. ఆన్సర్ ఎంత? 52. ఈ 7 ప్రాబ్లంలు అందరికీ క్లియర్గా రైట్, అందరికీ క్లియర్గా అర్థమైందా? అందరికీ క్లియర్గా అర్థమైందా? ఒకసారి చూడండి సార్. అందరికీ A1 A2 A3 A4 A5 నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రాబ్లం సాల్వ్ చేయడం మన ఉద్దేశం కాదు. ఆ ప్రాబ్లంలో ఉన్న కాన్సెప్ట్ని అర్థం చేసి అన్ని కొత్త రకాల క్వశ్చన్లు క్రియేట్ చేయడంలోనే మన రైట్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఒకటే ఒక క్వశ్చన్, జనరల్గా ఈ ఒక్క క్వశ్చన్ సాల్వ్ చేయడము నా ఉద్దేశం కాదు సార్. ఏవైనా క్వశ్చన్లు సాల్వ్